సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన కోల్కతా ముచ్చటగా మూడోసారి టైటిల్ ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్ తో అదరగొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు తుది పోరులో పూర్తిగా తేలిపోయారు. కోల్కతా బౌలర్ల ధాటికి ఏకంగా 7 హైదరాబాద్ బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కమిన్స్ 24, మార్క్రమ్ 20, క్లాసెన్ 16, నితీష్ రెడ్డి 13 పరుగులతో మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. రసెల్ 3 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, నరైన్, వైభవ్, అరోరా తలో వికెట్ తీశారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్కతా కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించి ట్రోఫీని ముద్దాడింది. వెంకటేష్ అయ్యర్ 52 పరుగులతో మెరిశాడు. రెహమానుల్లా గుర్బాజ్ 39 పరుగులతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ 1 వికెట్ తీశారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ ను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు వరించింది.